హాయ్ టిల్లు స్క్వేర్ అయితే ట్రైలర్ బయటకు వచ్చిందండి. ఈ ట్రైలర్ చూస్తే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డీజే టిల్లు ఏదైతే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ చేశాడో ఇక్కడ కూడా అదే యాటిట్యూడ్ అయితే అదే మేనరిజం తోటి అయితే కనిపించాడు. చాలా అగ్రెసివ్గా చాలా అయితే బాగా కనిపించాడు. మనకి ఆ క్యారెక్టరే చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేసిన క్యారెక్టర్ అయితే మనం ఎక్కడ కనిపించలేదు. టిల్లు క్యారెక్టర్ అనేది ఒక డిఫరెంట్ అనమాట. అతను మాట్లాడే తీరు కావచ్చు, అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసిన ఒక మంచి క్యారెక్టర్ అంటే ఇదే ఉంటుంది చాలా ఏళ్ళ తర్వాత అయితే. ఎందుకంటే ఆ డిజైన్ బాగుంది నాకైతే. మరి ఈ క్యారెక్టర్ మీద అయితే మళ్ళీ టిల్లు స్క్వేర్ తోటి అయితే చేశాడు. ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో అనుపమ మెయిన్ రీడ్ చేస్తుంది. దాంట్లో రాధిక ఎలానో ఇక్కడ అనుపమ అయితే లిల్లీగా చేస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు పర్లేదు అనిపించింది. మరీ అంత కాకపోయినా సోసోగానే ఉంది. కానీ సినిమాలో మనం వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్ని పంచులు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఈ స్టోరీ రాసింది ఫస్ట్ స్టోరీ ఈ స్టోరీ రెండు రాసింది హీరోనే కాబట్టి సిద్ధునే కాబట్టి అలానే దీని డైలాగులు కూడా అతనే రాసుకుంటాడు, అతనే రాశాడు కాబట్టి డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని డైలాగులు మంచిగా అనిపించినాయి. ట్రైలర్ స్టార్టింగ్లోనే ఆ పెళ్ళి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అక్కడ రాధికాని మళ్ళీ తీసుకురావడం ఎక్కువ రాధిక పేరు అయితే వినిపించింది. రాధిక లవ్ స్టోరీ కావచ్చు లేకుంటే రాధిక గురించి చెప్పడం ఎక్కువ ట్రైలర్ మొత్తం కూడా అదే కనిపించింది. మరి రాధిక దీంట్లో ఏమన్నా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాడా లేకుంటే ఏంటనేది చూడాలి. మరి అక్కడికక్కడే క్లోజ్ చేసి ఇది సపరేట్గా ట్రాక్లో వెళ్తుందో చూడాలి. మరి చూస్తే ఓవరాల్గా దీనిలో కొంచెం గన్ సౌండ్లు కూడా వినిపించినాయి, కొన్ని బుల్లెట్ సౌండ్లు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి బుల్లెట్లు అయితే పేలుతున్నాయి ఈ సినిమాలో అయితే. మరి సినిమాని ఎటు తీసుకెళ్ళిపోతున్నాడో చూడాలి. మన సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్లో అయితే జస్ట్ సిద్ధు క్యారెక్టర్ ఏదైతే టిల్లు క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి అయితే మన సిద్ధు ఎలా యాక్ట్ చేశాడో కొంచెం కూడా తేడా లేకుండా ఏదైతే డీజే టిల్లు మనం అతన్ని ఎలా చూసామో ఈ సినిమాలో కూడా సేమ్ యాజ్ డీజే అయితే కంటిన్యూషన్ చేశాడు. క్యారెక్టర్ని అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంతవరకు పోతుంది ఆ యాటిట్యూడ్ అనేది పోతుంది. కానీ అదే యాటిట్యూడ్ తోటి మళ్ళీ ఈ సినిమాలో కంటిన్యూషన్ చేసి డీజే టిల్లుకి ఏదైతే ఉందో ఇక్కడ టిల్లు స్క్వేర్ తోటి వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మరి చూద్దాం. ఈ సినిమా అయితే మార్చి 29 రాబోతుంది. అలానే అనుపమ కూడా సడన్గా చేసింది. ఇది యూఏగా రాబోతుంది అనుకుంటుంది. కొన్ని సీన్లు అయితే కొంచెం రొమాన్స్ ఎక్కువైనట్టుగా అనిపించింది ఈ ట్రైలర్ అయితే. పర్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఒక అమ్మాయిని పడేయాలంటే అదే ఉంటుంది. ఆ సినిమా సేమ్ డిజిటల్లో కూడా అంతే ఉంటుంది కదా. స్టార్టింగ్ కొంచెం అనిపిస్తుంది, ఆ తర్వాత మన సినిమాలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత అయితే వేరే లెవెల్ కామెడీ అయితే ఉంటుంది. మరి ఈ సినిమా కూడా అలానే స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అనుపమ పరమేశ్వర్ తోటి అయితే స్టార్ట్ అయ్యి మరి ఎండింగ్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి. మరి లాస్ట్లో మన ఎండింగ్లో చూస్తే ఆ గన్ను కాల్చడం కావచ్చు అవన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. కాబట్టి మరి అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అనేది ఈ సినిమా ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. టిల్లు అసలు గన్ను ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, డీజే టిల్లు గన్ను ఎందుకు పట్టుకోవాల్సింది అనేది మెయిన్ స్టోరీ ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడైతే శవాలు పాతి పెట్టాడు, ఇక్కడైతే గన్నులే పట్టుకున్నాడు లిల్లీ కోసం అయితే. ఇది మరి చూద్దాం. మరి మార్చి 29 అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డీజే టిల్లు క్యారెక్టర్ అనేది ఒక అందరికీ ఆ మేనరిజం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే చాలామంది కూడా ఈ మేనరిజాన్ని అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మాట్లాడే తీరు బాగుంటుంది, చాలా ఎటకారంగా అదొక కొత్త స్లాంగ్లో ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇష్టపడతారు. చూద్దాం మార్చి 29 మరి సినిమా ఎలా ఉండబోతుందో థియేటర్లో చూద్దాం.